హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సముద్రుడు మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఓకే గైస్, నాట్ బ్యాడ్, వన్ టైం వాచ్ఫుల్ గైస్, చూడొచ్చు. ఇది ఒక జాలరీ వాళ్ళ గురించి అయితే ఉంటుంది గైస్. హీరో కూడా జాలరీ అయితే ఉంటాడు మూవీలో, చేపలు పట్టే వాళ్ళు ఉంటాడు గైస్. అయితే ఇలా స్టోరీ అయితే వెళ్తూ ఉంటుంది. విలన్కి వీళ్ళు హీరో వాళ్ళు సప్లై చేస్తారు. విలన్ అయితే సిటీకి అమ్ముతాడు. అయితే హీరోకి ఏమనిపిస్తుంది అంటే మనమే డైరెక్ట్గా సిటీకి అమ్ముదాం, మధ్యలో ఇతనికి ఎందుకు ఇవ్వడం అని అయితే అనుకుంటాడు గైస్. అలా విలన్కి తెలిసిపోతుంది ఆ విషయం. విలన్కి హీరోకి మధ్య క్లాష్ అవుతుంది, మాట పెరుగుతుంది. ఇలా స్టోరీ వెళ్తుంటుంది. ఒక న్యూస్ అయితే వస్తుంది గైస్, ఒక టూనా ఫిష్ అనేది అరుదైన ఫిష్ అలా సముద్రంలోకి అయితే వస్తుందని అయితే తెలుస్తుంది గైస్. ఆ ఫిష్ విలువ ఫారెన్లో 1 lakh ఉంటుంది కదా ఒక ఫిష్ విలువ. అదైతే బయటకు వస్తుంది. అది తెలిసి విలన్ అయితే హీరోకి తెలియకూడదని అయితే అనుకుంటాడు గైస్. హీరోకి అయితే తెలిసిపోతుంది. ఏంటంటే ఆ విషయం తెలిసి ఇంకో విలన్ కూడా దాని గురించి అయితే వస్తాడు. హీరోతో అయితే మాట్లాడతాడు. పెద్ద ఫైట్ అయితే అవుతుంది అక్కడ. హీరో అయితే ఒప్పుకోడు దానికి. అది అయ్యే తర్వాత ఇంకో ఎవరైతే గ్రామంలో విలన్ ఉన్నాడు కదా, అతనైతే హీరోతో చేతులు కలుద్దాం అనుకుంటాడు గైస్. అతన్ని ఒక్కరిని ఎదుర్కోలేక హీరో అయితే చేతులు కలుద్దాం అదే అనుకుంటాడు గైస్. అది తన కూతురికి ఇచ్చి మ్యారేజ్ చేస్తానని అయితే చెప్తాడు హీరోతోటి. హీరో అందుకు ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఊరు బాగు కోసం, ఊరు ప్రజల కోసం అయితే హీరో అందుకు ఒప్పుకొని మ్యారేజ్కి అయితే ఒప్పుకుంటాడు గైస్. ఏంటంటే అదే ఊర్లో హీరోయిన్ అయితే వస్తుంది గైస్, చదువు చెప్పిద్దామని పిల్లలకి టీచర్ లాగా. ఏంటంటే హీరో ఆ హీరోయిన్తో ప్రేమతో పడతాడు. హీరోయిన్ కూడా ప్రేమిస్తుంది. కానీ ఊరు బాగు కోసం అయితే ఆ ప్రేమను వదులుకొని విలన్ కూతురిని పెళ్లి చేసుకుంటానైతే హీరో ఒప్పుకుంటాడు గైస్. ఒప్పుకున్న తర్వాత ఏంటంటే టూనా ఫిష్ని మామూలుగా అయితే బోట్స్ తోటి జాలితోటి పట్టుకోలేము కదా. అంటే చాలా పెద్ద బోట్స్ కావాలి, దానికి ఎక్విప్మెంట్స్ అంటే జాలి ఉండాలి, మంచి ఆ ఎక్విప్మెంట్స్ అయితే ఉండాలి కదా. ఊరోళ్ళ దగ్గర ఉండవు. మళ్ళీ అది ఎలా సాధించాడు హీరో, మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, వాళ్ళు ఎవరైతే ఆ పెద్ద విలన్ వచ్చాడో టూనా ఫిష్ గురించి అతను ఎలా ఎదుర్కొన్నాడు, విలన్ చెప్పినట్టు మళ్ళీ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఆ విలన్ కూతుర్ని, లేదా హీరోయిన్ చేసుకున్నాడు. క్లైమాక్స్లో ఏం జరిగింది, నిజంగా నా టూనా ఫిష్ అనేది ఉందా, మళ్ళీ వాళ్ళ సముద్రంలోకి వచ్చిందా, క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది నువ్వు మూవీలో చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, ఓకే. ఏంటంటే క్లైమాక్స్ సడన్గా ఎండ్ చేసి అసలు క్లైమాక్స్ అసలు ఎండింగ్ బాగాలేదు గైస్. నిజంగా చెప్తాను, క్లైమాక్స్ ఎండింగ్ బాగాలేదు. మూవీ బాగానే తీశారు, ఎమోషన్ కూడా బాగానే ఉంది, ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఎక్కడ బోరింగ్ అయితే లేదు, మూవీ బాగానే ఉంది, నాట్ బ్యాడ్, చూడొచ్చు. కానీ క్లైమాక్స్ ఏంటంటే చాలా సడన్గా అదే ఎండ్ అయిపోయినట్టు, క్లారిటీ లేదు. క్లైమాక్స్ సడన్గా ఎండ్ చేసేసారు గైస్ అనిపించింది నాకు మూవీలో. ప్లస్ ఎక్కడైతే బోరింగ్ అయితే లేదు గైస్. మూవీ చూడొచ్చు, వన్ టైం వాచ్, నాట్ బ్యాడ్. సూపర్ అంటే కాదు కానీ ఓకే, చూడొచ్చు, నాట్ బ్యాడ్. అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, ఎక్కడ బోరింగ్ లేదు మూవీ. సాంగ్స్ అయితే ఇక తీసేయండి, సాంగ్స్ అంతగా బాగాలేవు. మూవీ అయితే ఓవరాల్గా ఓకే. క్లైమాక్స్ ఎండ్ మాత్రం నాకు సాటిస్ఫాక్షన్, అంటే సడన్గా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అంత క్లైమాక్స్ అయితే నచ్చలేదు కదా, క్లైమాక్స్ సడన్గా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అది తప్ప మూవీ మాత్రం బాగానే ఉంది గైస్, చూడొచ్చు, నాట్ బ్యాడ్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 2.75 గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.